హాయ్ ఎవరివన్. 2024-2025 సంవత్సరానికి సంబంధించి రైల్వే స్టాఫ్ యొక్క పనితీరుకు మెచ్చుకొని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఈరోజు మధ్యాహ్నం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ 78 రోజులకు సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల మొత్తం కేంద్రం మీద 1865 కోట్లు భారం పడుతుంది. దీనివల్ల 10,91,146 రైల్వే ఎంప్లాయీస్కి బోనస్ అనేది అందుతుంది. ఇది కాకపోతే ఈ బోనస్ అనేది మనకి యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది 7th పే కమిషన్. దాని మినిమం బేసిక్ వచ్చేసి 18,000. దాని ప్రకారం చూసుకుంటే పర్ డే మనకి 600 రావాలి. దాని ప్రకారం 78 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 47,000 మనకి రావాల్సి వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లాస్ట్ వేతన సంఘం ప్రకారం 6th పే కమిషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. అది అరౌండ్ బేసిక్ వచ్చేసి 7,000. దాని ప్రకారం చూసుకుంటే 233 రూపీస్ పర్ డే పడుతుంది. దాని ప్రకారం మనకి 78 డేస్కి ఈ 7th పే కమిషన్ లో కూడా ఇస్తూ బయట సోషల్ మీడియాలో మేము 78 రోజులకి ఇస్తున్నామని చెప్పుకుంటూ అందరు దాని గురించి తెలియని అందరూ కూడా 2.5 నెలల జీతం అనేది రైల్వే వాళ్ళకి ఇస్తుంది అని అంతా అనుకుంటారు. కానీ అది ఇచ్చేది యాక్చువల్గా మనకి 6th పే కమిషన్ ప్రకారం. దీని వలన మనకి 78 రోజులకు గాను 17,951 రూపాయలు అనేది మనకి ఇస్తున్నారు. దీనిలో మెయిన్గా రైల్వేలో వచ్చేసి ట్రాక్ మెయింటెనర్స్, లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్, స్టేషన్ మాస్టర్, సూపర్వైజర్, టెక్నీషియన్స్ అండ్ టెక్నీషియన్ హెల్పర్స్, పాయింట్స్ మెన్స్, మినిస్ట్రియల్ స్టాఫ్ అండ్ అదర్ గ్రూప్ సి స్టాఫ్కి వస్తుంది. రైల్వేలో గ్రూప్ బి, గ్రూప్ ఏ ఆఫీసర్స్కి ఈ బోనస్ అనేది రాదు. రైల్వే పర్ఫార్మెన్స్ వచ్చేసి 2024-25 చాలా మంచిగా ఉంది. రైల్వేస్ వచ్చేసి రికార్డ్ కార్గో లోడ్ వచ్చేసి 1,614 మిలియన్ టన్స్ కార్గో లోడింగ్ అనేది జరిగింది. అండ్ క్యారీడ్ నియర్లీ 7.3 బిలియన్ ప్యాసింజర్స్. అయితే ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అనేది 7th పే కమిషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయమని రైల్వేలో అనేక యూనియన్లు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. కానీ కేంద్రం మటుకు 6th పే కమిషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తూ పర్ డే అరౌండ్ 233 రూపీస్ పర్ డే క్యాలిక్యులేట్ చేస్తూ 17,951 ఇస్తూ చేతులు దులుపుకుంటుంది. అదే మనకి 7th పే కమిషన్ ప్రకారం ఇస్తే అరౌండ్ 46,000 వరకు రావాలి 78 డేస్కి. ఇకనైనా 8th పే కమిషన్ వచ్చాక అందరం కూడా దీని మీద ఒత్తిడి చేసి మనకు రావాల్సిన బోనస్ని 8th పే కమిషన్ ప్రకారం తీసుకోవడానికి మనందరం కూడా ట్రై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. Please like, share and subscribe. Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please like, share and subscribe. Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please like, share and subscribe. Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please like, share and subscribe. Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please